అందరికీ నమస్కారం. జనవరి 31 లోపు మేషరాశి వారు ఈ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వొద్దు. చుట్టూ ఎవరూ లేనప్పుడే చూడండి. మరి జనవరి 31 లోపు మేషరాశి వారు ఎవ్వరికీ ఇవ్వకూడని ఆ వస్తువేంటి? అసలు ఎందుకు ఇవ్వకూడదు? మరి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మేషరాశి రాశి చక్రంలో ఈ మేషరాశి మొదటి రాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశిలోనికి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారు ఈ 2025వ సంవత్సరంలో గ్రహాల సంచార పరంగా ముఖ్యమైన మార్పులనేవి చూడబోతున్నారు. ఈ యొక్క మేషరాశి వారికి అనుకోని విధంగా, ఊహించని విధంగా గురువు వృషభ రాశిలో 2వ స్థానంలో ఉండడం ఆర్థిక మరియు కుటుంబ విషయాలకు ప్రభావితం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో 3వ స్థానానికి చేరుకున్నప్పుడు కమ్యూనికేషన్ మరియు ప్రయాణాలకు సంబంధించి మీలో ధైర్యం పెరగడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది. ఇక కర్కాటక రాశిలో సంచరించి తిరిగి మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుటుంబ జీవితం, తోబుట్టువులతో సంబంధాలు మరియు వ్యక్తిగత లక్ష్యాలను ప్రభావితం చేసేటటువంటి గణనీయమైన మార్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక శని 11వ స్థానంలో ఉండడం వల్ల సహోద్యోగులు, గురువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వీరంతా మీ వృత్తిపరమైన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మీకు మార్గదర్శకత్వం మరియు మద్దతు ఇస్తారు. ముఖ్యంగా మీరు మీ వృత్తిలో గణనీయమైన సమయం మరియు శ్రమను వెచ్చించినా మీకు ఈ కాలంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా మీరు శ్రమ కోర్చి మీ వృత్తిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించటం, ప్రథమార్థంలో పదోన్నతి కానీ మీరు అనుకున్న స్థాయికి కానీ చేరుకోవడం జరుగుతుంది. ఇక అదే విధంగా ఈ యొక్క మేషరాశి వారికి చాలా వరకు కూడా సేల్స్, మార్కెటింగ్ మరియు మీడియా వంటి రంగాల్లో పనిచేసే వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కెరియర్ మార్పులు లేదా గణనీయమైన రిస్క్ ఉన్న పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. బదులుగా క్రమంగా వృద్ధి మరియు అభ్యాసానికి అనుమతించే పాత్రలు లేదా బాధ్యతల కోసం చూడాలి. విజయాలు మరియు వైఫల్యాలు రెండిటికి సమతుల్య దృక్పథాన్ని కలిగి ఉండడం వల్ల మీ వృత్తిపరమైనటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ మేషరాశి వారు. ఆర్థికంగా చాలా శుభప్రదంగా ఉండడం, స్థిరత్వం మరియు వృద్ధికి బలమైన అవకాశం ఉండడం జరుగుతుంది. అదే విధంగా 2వ స్థానంలో గురువు ప్రభావం సంపాదించడానికి మరియు సంపదను పొదుపు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అందించడం జరుగుతుంది. మీ ప్రాథమిక ఆదాయ వనరు నుండి చక్కటి స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. జాగ్రత్తగా పొదుపు చేయటం మరియు పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. బడ్జెట్ ని సృష్టించటం, పొదుపు లక్ష్యాలను నిర్దేశించటం లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ ఆర్థిక పునాదులకు బలోపేతం చేసుకోవాలనుకునే వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. గురువు స్థానం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంది, కానీ ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తోంది. ఇది మీరు మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు శ్రమ కోర్చి మీరు పని చేయటం ద్వారా చాలా వరకు కూడా లాభం పొందుతారు. ఎందుకంటే అనుకూలమైనటువంటి స్థానంలో గురువు ఉండడం వల్ల మీరు చేసేటటువంటి పనిలో మీరు ఊహించినటువంటి లాభాలను మరియు విజయాలను తీసుకురావడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది మీకు తోడవటం అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు ఆర్థిక పరమైన అభివృద్ధి జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో తప్పటడుగు వేస్తూ ఉంటారు. అలా తప్పటడుగు వేయటం వల్ల చాలా వరకు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి తప్పటడుగుల్లో ఒకటి ఏంటంటే అనవసరపు పెట్టుబడులు పెట్టడం, లేదా పెట్టుబడి పెట్టవలసిన చోట కాకుండా వేరే చోట పెట్టడం వల్ల వాళ్ళు ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఉన్న స్టాక్స్ ని తీసి మరీ వేరే దాంట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. ఇలా కొన్ని విషయాల్లో సూక్ష్మమైనటువంటి మార్పులను మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పబడుతోంది. ఇక అదే విధంగా ఇలాంటి అభివృద్ధి జరుగుతున్న టైంలోనే కొన్ని వస్తువులు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఫిల్ అయి ఉండటం వల్ల మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో అలాంటి వస్తువుల్ని బయట పారేయాలి. కొన్ని వస్తువులు మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంచుకోవాలి. అలాంటివి ఎవరికీ ఇవ్వకూడదు. మరి అలాంటి వస్తువుల్లో కొన్నిటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మేషరాశి వారు ఈ జనవరి 31 లోపు వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు. మరి ఆ వస్తువు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఏ వస్తువులని వారు బయట పారేయాలి, ఏ వస్తువులు వాళ్ళతో ఉంచుకోవాలి అనేది తెలుసుకుని ఆ తరువాత ఏ వస్తువునైతే వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదో చూసేద్దాం. స్నేహితుల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలనేవి సహజం. అయితే వస్తువులను ఫ్రెండ్స్ మార్పిడి చేసుకుంటూ ఉంటారు కూడా. దీంతో ఆ స్నేహితుల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇద్దరం ఒకటే అన్న తీరుగా ఉంటూ ఉంటారు. అయితే కామన్ గా కొన్ని వస్తువులు షేర్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం.
అలా కామన్ గా షేర్ చేసుకునే వస్తువుల విషయంలో వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరికి తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఎలాంటి వస్తువులు ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా మంది అవసరానికి పెన్నును ఇతరుల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఆ పని పూర్తయిన తర్వాత కూడా పెన్నును తిరిగి ఇవ్వరు. ఇలా పెన్ను తిరిగి ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది కాదు. పెన్ ఇవ్వటం కానీ, తీసుకున్న పెన్ మీ దగ్గరే ఉంచుకోవటం కానీ మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పెన్నును ఇతరుల నుంచి తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం మన ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది తమ ఇండ్లలో మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఎవరైనా ఇంటికి వస్తే ఆ మొక్కలపై వారి దృష్టి పడుతుంది. దాంతో ఆ మొక్కను ఇవ్వండంటూ అడుగుతారు. కానీ ఆ మొక్కలను బహుమతిగా ఇచ్చినట్లయితే మీ ఇంట్లోని శక్తిని ఇతరులకు ఇచ్చినట్లు అవుతుంది. మొక్కలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి మొక్కలను ఇతరులకు ఇవ్వకూడదు. వాస్తు నియమాల ప్రకారం చెప్పులను, బూట్లను ఇతరులకు ఇవ్వద్దు. ఇతరుల చెప్పులు, బూట్లు కూడా వేసుకోకూడదు. శనిదేవుడు బూట్లు, చెప్పులలో ఉంటాడు అని నమ్ముతూ ఉంటారు. ఒకరి చెప్పులు ఒకరు, బూట్లు ఒకరు ధరించడం వలన ఆ శని దోషాన్ని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ఇది మీ జీవితంలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. మీ పాదరక్షలను ఇతరులతో పంచుకోవటం పేదరికం, ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఆభరణాలు, రత్నాలు సానుకూల శక్తిని ప్రసాదించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వాస్తు నిపుణులు చెప్తూ ఉంటారు. వీటిని ధరించడం అదృష్టంగా భావిస్తారు. ఆభరణాలు, రత్నాలను సంపదకు చిహ్నంగా కూడా భావిస్తారు. ఇలాంటి ఆభరణాలు మీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఇచ్చినట్లయితే మీ సంపద వారికి ఇచ్చినట్లవుతుంది. పర్ఫ్యూమ్స్ ఎవరికీ బహుమతిగా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. పర్ఫ్యూమ్ మీ వ్యక్తిత్వాన్ని ఇతరులకు వ్యక్తపరుస్తుంది. ఇలాంటివి పంచుకోవటం వల్ల మీ అదృష్టాన్ని ఇతరులతో పంచుకున్నట్లవుతుంది. మీ అదృష్టాన్ని బ్రాస్లెట్ సూచిస్తోంది. మీరు మీ బ్రాస్లెట్ ని ఇతరులకు షేర్ చేస్తే మీ అదృష్టాన్ని ఇతరులతో పంచుకున్నట్లే. మీరు శక్తివంతంగా ఉండాలంటే రాత్రులు సుఖంగా నిద్రపోవటం చాలా ఇంపార్టెంట్. మరి సుఖంగా నిద్రపోవాలంటే దిండు చాలా ముఖ్యమైనది. అలాంటి దిండును మరొకరు ఉపయోగించుకోవటం వల్ల మీ అదృష్టం ఇతరులకు పంచినట్లవుతుంది. కాబట్టి దిండుని కూడా ఎవరితోటి మీరు షేర్ చేసుకోకుండా ఉండడం మంచిదని చెప్పి సూచించబడుతోంది. ఇలా అనేక రకాలైనటువంటి విషయాలలో మనకు తెలియకుండానే మనం మన అదృష్టాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాం, ఇతరులకు ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి. ఇతరులతోటి ఈ వస్తువుల్లో వేటిని కూడా షేర్ చేసుకోవటం అస్సలు మంచిది కాదు. షేర్ చేసుకోకండి. మరి మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువుల్లో వేటిని కూడా మీరు ఇతరులతోటి ఇవ్వకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా జనవరి 31 లోపు ఎవరికి ఇవ్వకుండా ఉండడం మంచిది అని చెప్పి చెప్పబడుతోంది. అదృష్టం మన వెంట ఉండాలంటే మనకు ఉన్నటువంటి సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనతోనే ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ మనతో ఉండాలి అంటే మన వస్తువులు మన దగ్గరే ఉండాలి. దీంతో పాటుగా మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇతరులు ఎవ్వరికీ కూడా జనవరి 31 లోపు ఇవ్వకూడని వస్తువు ఏంటి అంటే కనుక వారి జేబులో ఉండే పెన్నుని ఎక్కడైనా బ్యాంకు వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు గబుక్కున అడిగినప్పుడు ఎవరికి ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల మీకున్నటువంటి సానుకూలమైనటువంటి శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవడంతో పాటు పెన్నుని ఇవ్వడం ద్వారా మీ అదృష్టాన్ని కూడా మీరు ఇతరులకి షేర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.